brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరొకసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, అబద్ధాల రెడ్డి అంటూ విమర్శించారు హరీష్ రావు. ప్రాజెక్టుల విషయంలో ఆయన చెప్పే మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరు మార్చుకుంటే మంచిది. నా దృష్టిలో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, అబద్ధాల రెడ్డి. నోరు విప్పితే అబద్ధాలు తప్ప, దొంగ మాటలు తప్ప ఒక్క నిజాయితీ గల మాట మాట్లాడాడు. బీఆర్ఎస్ ప్రభుత్వము జీవో నంబర్ 45 ద్వారా ప్రాజెక్టుల నిర్వహణ కోసం 280 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వానికి సెక్రటరియట్కు ఫైల్ పంపితే ఆలస్యం అవుతుంది, మీరే నిర్ణయం తీసుకొని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు నిర్వహించండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు అవకాశం ఇచ్చింది. అంతకుముందు హరీష్ పై ఉత్తమ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాళ్ళ తప్పిదాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలియాలి. హరీష్ రావు గారు వీళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకొని గోబెల్స్ రావు అని పెట్టుకుంటే బెటర్ ఏమో. ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడడం, అది ప్రజలకు ఏదో వాళ్ళేదో గొప్ప చేసినట్టు, మేము తప్పు చేసినట్టు చిత్రీకరించడం. ఇందులో వాస్తవం ఏమాత్రం లేదు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. గోబెల్స్కి వీళ్ళే వారసులు, గోబెల్స్ని మించిపోయింది.